పులిగుండు ఈ పేరు చిత్తూరు జిల్లా ప్రజలకే కాదు, పరిసర జిల్లాల ప్రజలకు ఎంతో చిరపరిచితం. పెనుమూరుకు 3 కిలోమీటర్ల దూరంలో పులిగుండు 87 ఎకరాల విస్తీర్ణంలో వెలసి ఉంది. ఎత్తైన కొండ మీద లింగాకారంలో 2 కొండలుగా పులిగుండు మనకు దర్శనమిస్తుంది. ఇది భూమి ఉపరితలం నుంచి 1000 అడుగుల ఎత్తులో ఉంది. 2 కొండలుగా ఉన్న పులిగుండును పార్వతీ పరమేశ్వరులుగా ఈ ప్రాంతవాసులు కొలుస్తారు. ఒకప్పుడు ఎందరో రాజులకు, పాలెగాళ్లకు ఈ పులిగుండు ఆశ్రయం కల్పించింది. నేడు వన్యప్రాణులకు, అనేక రకాల పక్షిజాతులకు కేంద్రంగా భాసిల్లుతోంది. పులిగుండు గురించి ఎన్నో కథనాలు, స్థల పురాణాల వల్ల తెలుస్తున్నాయి. ఈ కొండ కింద పెద్ద పులి నివసిస్తూ ఉండేదని, ఆ పులి గాండ్రిస్తే ఆవలకొండలోని ఆవులు కూడా భయపడేవని చెబుతారు. పులి ఉన్న గుండు కాబట్టి దీనికి పులిగుండు అని పేరు వచ్చినట్టు తెలుస్తోంది. పులి పార్వతీదేవికి వాహనం కావడం వల్ల, అదేవిధంగా ఈ కొండలు లింగాకారంలో ఉండడం వల్ల పులిగుండుగా స్థిరపడింది. ఈ పులిగుండు పైకి వెళితే చెన్నై, శేషాచల కొండల్లో తిరుమలగిరులు స్పష్టంగా కనబడతాయి. చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డి ఈ పులిగుండు అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సుమారు 35 అడుగుల దూరం ఉన్న ఈ 2 కొండలను కలుపుతూ ఉక్కు స్తంభాలతో దారిని ఏర్పాటు చేశారు. పులిగుండుకు మెట్లను ఏర్పాటు చేసి రాతి పగుళ్ల వద్ద శివలింగం, నవగ్రహాలు, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను తన సొంత నిధులతో నిర్మిస్తున్నారు. పెనుమూరు పరిసర ప్రాంతాల ప్రజల సహకారంతో పులిగుండులో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. ఈ పరిసర గ్రామస్తులందరూ కూడా ఈ కొండను అభివృద్ధి చేయాలా, కొండపై కొన్ని ఏదైనా నిర్మాణం చేయాలనే పట్టుదలతో, వారి సహకారంతో పై భాగంలో దీనికి ముందర మెట్లు ఏర్పాటు చేయడానికి సుమారు 83వ సంవత్సరం అనుకుంటా కొన్ని పనులు చేయించి 2 కొండల నడుమ కోయిలతోటి మళ్ళీ కొద్దిగా ఆ కొండలో ఉన్న ఆ చెరువుల నుంచి పైకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు పైగా శిఖరానికి ఎగలడానికి మెట్లు కానీ, అదేవిధంగా ఒక కొండని ఇంకొక కుప్పవడానికి ఒక బ్రిడ్జ్ లాంటివి కానీ, మరియు ఈ కొండ భాగంలో ఎక్కుతూ పోతున్న ఒక కేవ్ టెంపుల్ అంటారు, అంటే కేవ్ లాగా ఉన్న ప్రాంతంలో మొట్టమొదటి ఇట్లా వినాయకుడు, తర్వాత వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి లాంటి ఏర్పాటు చేయటం. అదేవిధంగా పై భాగాన ఎందుకంటే సహజసిద్ధంగా కోనేరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ ముందర ఎవరో అంటే ఒక స్వాముల వారు కూడా ఉన్నట్టు అనిపించే విధంగా ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఉండడానికి వసతి కూడా కల్పించుకున్నారు, రూమ్ లాంటి ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి అక్కడనే ఎందుకంటే శివలింగాకారంలో ఉన్న ఈ కొండపై శివలింగం ఏర్పాటు చేయాలని కోసం ఒక శివలింగం మరియు అయ్యప్ప సుబ్రహ్మణ్య ఏర్పాటు కూడా చేస్తున్నాం కూడా. పులిగుండుకు తూర్పు వైపున శ్రీ స్వయంభూ పులిగుంటేశ్వర స్వామి ఆలయం కొలువై ఉంది. అలరారే ప్రకృతి సౌందర్యాల మధ్య భాసిల్లుతున్న ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడకు వచ్చి మొక్కుకున్న భక్తులకు కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని ఈ ప్రాంత వాసుల ప్రగాఢ విశ్వాసం. పులిగుంటేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించగానే నందీశ్వరుడు అపురూపంగా దర్శనమిస్తాడు. కుడివైపున నవగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ఎడమ వైపున వంటశాలను ఏర్పాటు చేశారు. ఆలయానికి కుడివైపున పార్వతీదేవి ఆలయం కనబడుతుంది. ఆలయానికి ముందున్న కోనేరు అతి ప్రాచీనమైనదిగా తెలుస్తోంది. ఈ కోనేరులో నీళ్లు అయిపోవస్తే తప్పక వర్షం పడుతుందని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. పులిగుండుకున్న ప్రాశస్త్యం దృష్ట్యా రాష్ట్ర టూరిజం విభాగం 1,90,00,000 అభివృద్ధి కార్యక్రమాలకు ఇటీవలే కేటాయించింది. ఈ నిధులతో అతిథి భవనం, డార్మెటరీ నిర్మాణం, రిసెప్షన్, ఫైర్ ప్లేస్, చిల్డ్రన్ ప్లేస్, అరుదైన పక్షిజాతులు ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఎంతో ప్రాచీనమైన చరిత్రను సొంతం చేసుకున్న, ప్రకృతి శోభతో అలరారుతున్న ఈ పులిగుండును ప్రజలు సందర్శిస్తే మానసికోల్లాసాన్ని పొందవచ్చు. అలాగే ఇక్కడ స్వయంభూగా కొలువై ఉన్న శ్రీ పులిగుంటేశ్వర స్వామిని దర్శించి భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవాలని భావిద్దాం.